హాయ్ ఎవ్రీవన్. సో మనం ఇది చేసుకునే కర్రీ ఏంటంటే బాలింతలు కూడా తినొచ్చు అండ్ ఇంట్లో అందరు కూడా తినొచ్చు. నేను కొంచెం సింపుల్ వేగా ఈ చపాతీలోకి కానీ రోటీల్లోకి కానీ పూరీల్లోకి కానీ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. సో నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చిన అంటే మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. నాకు కామెంట్లో కూడా చెప్పండి మీకు వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి, ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా, ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా నాకు సజెషన్ చేయండి కామెంట్స్లో. సో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ అవ్వగానే యాజ్ యూజువల్గా మనం తాలింపులకి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిర్చి కూడా వేసుకుంటాం. మిర్చి ఇలా తుంచేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో కరివేపాకు ఇంకా కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాము. ఫుల్ అయితే ఆకలేస్తుంది, మధ్యాహ్నం కూడా ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. సో దీంట్లో ఇంకా ఆనియన్స్ వేసుకున్నాము. అంటే మనం ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టైప్లో ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా, నేనైతే అట్లాగే చేసుకుంటా. ఎగ్కి ఒకలాగా, నార్మల్గా ఫ్రైస్కి ఒకలాగా, పులుసుకి అంటే గ్రేవీ ఐటెంకి ఒకలాగా, చికెన్ చేసినప్పుడు ఒకలాగా, ఇంకా తాలింపు అన్నం ఏదన్నా పెట్టుకున్నప్పుడు ఒకలా కట్ చేసుకుంటాను. ఇదేంటంటే మనకి చపాతీలో కాబట్టి సో ఇలా మనం గ్రేవీగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇండక్షన్ స్టవ్ మీద చాలా జాగ్రత్తగా వంట చేసుకోవాలి. మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటా వంట చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మా చిన్నోడు నా పక్కనే ఉన్నాడు, ఇంకా వాడు ఆడుకుంటూ ఉంటున్నాడు. సో నేను ఇంకా గబగబా వంట చేసుకొని చపాతీకి ఈరోజు పిండి కలుపుకున్నా. సో చపాతీ చేసుకుందాము అని చెప్పి నేను చపాతీ ఎలా కలుపుతాను అనేది చపాతీ చేసేటప్పుడు మీకు చెప్తాను. అంటే అందరూ ఒకే స్టైల్లోనే కలుపుతారా లేదంటే డిఫరెంట్ స్టైల్లో కలుపుతారా అనేది నాకు తెలీదు. బట్ మేమైతే చపాతీలు మామూలుగా గోధుమ పిండిలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని, సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకుంటాను నేను పిండి కలిపేటప్పుడే. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలా కలుపుకొని ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నార్మల్ పిండిలో కూడా ఆయిల్ వేసుకుంటాను కొంచెం. అండ్ అలాగే లాస్ట్లో కూడా మొత్తం వాటర్తో పిండి అంతా కలుపుకుంటాం కదా, లాస్ట్లో కూడా నేను ఇంకా అట్లాగే కలుపుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది పిండి, చాలా మెత్తగా ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఆనియన్స్ అయితే మనకి ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి. సో నేనేంటంటే కొంచెం ఈజీ మెథడ్లో చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎక్కువసేపు వంట దగ్గర ఉండి చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు బాలింతలకి ఏంటంటే ఒళ్ళు కొంచెం వేడిదనం వల్ల ఒళ్ళు మండుతుంది, మంటలు వస్తాయని అంటారు కదా. సో అందుకని ఏంటంటే కొంచెం నేను త్వరగా వంట చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఇండక్షన్ ఏంటంటే ఇంట్లోనే అంటే వంటగదిలోకి లెగ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంట్లో ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంటుంది అన్నమాట మాకు. సో ఇట్లాగా మనం ఏంటంటే పసుపు, సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం ఆనియన్స్ ఇంకా ఫాస్ట్గా వేగుతాయి కూడా. మా అబ్బాయి కూడా అవును అంటున్నాడు. మీకు నా వంటలు నచ్చుతున్నాయా? ఎవరన్నా నా ఛానల్ చూసిన వాళ్ళు, ఇదేంటంటే నేను నార్మల్గా రెగ్యులర్గా పీపుల్ చేసుకొని తినొచ్చు. ఎస్పెషల్లీ నేను ఎక్కువ బాలింతల గురించి నేను వంటలు చేస్తున్నా. చాలామంది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బంగాళదుంపే కానీ వేరే ఏ ఐటెం కూడా తినకూడదని చెప్పేసి అంటారు కదా. సో అవి తినడం వల్ల ఏంటంటే మోకాలు నొప్పులు వస్తుంది అని అంటారు. బట్ ఆఫ్టర్ 6 months కానీ 3 months తర్వాత కానీ తినొచ్చు. ఎందుకంటే అది మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి మనం తప్పకుండా తీసుకొని తినొచ్చు.
సో అందుకని చెప్పి నేను తీసుకున్నాను. నాకైతే మోకాలు నొప్పులు స్టార్టింగ్లో ఏం రాలేదు. ఇంక ఇట్లయితే అసలు ఇంకా అట్లాంటివి అయితే ఏం లేవన్నమాట, నార్మల్గానే ఉంది. కొంచెం ఇట్లాగా మనకి కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే బంగాళదుంపలు, నేను ఈ తొక్క అయితే తీయలేదు, కనిపిస్తుంది కదా, నార్మల్గా వాష్ చేసుకొని వేసేసుకుంటున్నా. నాకు ఇలాగ తొక్క తీసి బంగాళదుంప కర్రీ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇలా నార్మల్గానే చేసుకొని తినడం ఇష్టం. తొక్కతో అలాగే ఉంచేస్తాను, ఎందుకంటే మనం తినేది కొంచెమైనా సరే హెల్తీగా తినాలని నేను అనుకుంటాగా. సో ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసాం కదా, సో ఇది త్వరగా వేగిపోతుంది అన్నమాట. సారీ అండి, తాలింపు కొంచెం నోట్లోకి ముక్కులో కళ్ళలోకి వెళ్ళిపోయి కొంచెం దగ్గొచ్చేసింది, ఏమనుకోకండి, సారీ. ఇప్పుడు కొంచెం దీన్ని ఏంటంటే మూత పట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాం. ఇలా మనకి ఏంటంటే వేగిపోతున్నాయి ఇవి. సో ఈ టైంలో కొంచెం మనం ఏంటంటే టమాటోస్ వేసుకోవాలం. నేను ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది కుక్ చేసేటప్పుడు టమాటాలు ఈ ముచ్చికుంటుంది కదా, ఇది తీయకుండా వేస్తారు. బట్ నార్మల్గా అయితే అవి తీసి కుక్ చేసుకోవాలి మనం టమాటోస్ ఎప్పుడైనా. నేను చెప్పింది రైటా రాంగ్ అనేది కూడా ఒకసారి మీరు కూడా కనుక్కోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఒకసారి అడగండి, మీకు క్లారిటీ వస్తుంది. బట్ నాకైతే అలా కట్ చేసుకోకుండా వేసుకున్న దానికన్నా కట్ చేసి వేసుకోవాలనేది చెప్పారు పెద్దవాళ్ళు, అంటే మా ఇంటి పక్కన నైబర్స్ ఆంటీ చెప్పింది అన్నమాట. సో అందుకని నేను ఆంటీ చెప్పిన దగ్గర నుంచి అలా అది మధ్యలో ఏదైతే వైట్గా ఉంటుందో అది కట్ చేసి వేసుకుంటాను అన్నమాట. మధ్యలో ఏంటంటే బాబుకి నేను ఫీడింగ్ ఇచ్చాను. ఫీడింగ్ ఇవ్వడం వల్ల కుకింగ్ కొంచెం లేట్ అయింది, కుకింగ్ ఆపేసాను. అంటే మళ్ళీ ఫీడింగ్ ఇస్తూ ఉంటే కుక్ చేస్తూ ఉంటే అది మాడిపోతుంది కదా, ఆల్రెడీ మాడుతుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఆపేసి బాబుకి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ వచ్చాను అన్నమాట. సో మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు నేనైతే ఈ చపాతీలోకి వీటికి కానీ లేకపోతే గుడ్డు మసాలా వీటికి కానీ కొంచెం నార్మల్గా టొమాటోస్తోనే నేను మసాలా ఫ్లేవర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ మసాలా తినకూడదు కదా, సో పిల్లలకి అది అంత సేఫ్టీ కాదు, వేడి చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మనకి మజ్జిగ మోస్ట్లీ ఇవ్వరు, కుట్లు త్వరగా మానకుండా ఉంటాయి అని చెప్పేసి, అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకుందాం. నేనైతే 1 ఆనియన్ తీసుకున్నాను. ఇంట్లో ఉన్న పీపుల్ని బట్టి మనం కర్రీ చేసుకోవాలి కదా, సో 1 ఆనియన్ తీసుకున్నా, 3 టొమాటోస్ తీసుకున్నా. సో ఈ బంగాళదుంప ఏంటంటే మీడియం సైజు 2 తీసుకున్నాను. సో మా ఇంట్లో ఇద్దరం ఉంటాము, ఇద్దరికి ఈ కర్రీ సరిపోతుంది. సో నేను ఈ టైంలో ఏంటంటే కొంచెం చపాతీస్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది, నేను ఇంకా రిమైనింగ్ చపాతీలు చేస్తాను కదా, అవి ఆ పనిలో ఉంటాను. ఇట్లా మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాం మనం. ఇంకెలా ఇవి ఇట్లా మగ్గుతూ ఉంటున్నాయి కదా,
సో ఇలా మగ్గే టైంలో ఏంటంటే మనం కొంచెం కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మగ్గిపోతుంది. ఈ మ్యాంగో చూసారా, 3 మ్యాంగో చాలా బాగుంటుంది. ఆశీర్వాద్ ఏమో నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ 3 మ్యాంగో కారం ఏంటంటే మనకి చాలా ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చళ్ళలోకైనా అదే ఆవకాయలు ఊర పచ్చళ్ళు అంటారు కదా, సో వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కర్రీస్లో కూడా మంచి ఫ్లేవర్, మంచి కారం ఉంటుంది. ఒరిజినల్ కారం అది. సో మీకు అంటే మీరు ఎక్కడి నుంచి నా ఛానల్ వాచ్ చేస్తున్నారో నాకు తెలీదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, అది బాగుంటుంది కారపొడి. సో మనం మిల్లుకి వెళ్ళి ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆడించుకునే టైం లేకపోతే మనం ఆ కారపొడి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఏంటంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం. చూసారు కదా, ఇట్లాగా ఉంటే చాలు. ఆ టమాటాలో ఉండే గ్రేవీ, ఉల్లిపాయలో ఉండే గ్రేవీ, ఆల్రెడీ పొటాటోలో ఉన్న గ్రేవీ మొత్తం ఇలా ఉంటుంది. మనకి ఈ టైప్లో ఉడికితే సరిపోతుంది అన్నమాట. నాకు పీస్ రావట్లేదు, చూసారా ఇట్లా ఉడికిపోయింది కదా. ఈ టైంలో మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను చపాతీ కాలుస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. దీని మీద ఏంటంటే ఇండక్షన్ది ప్లేట్ ఎందుకనో, పెనం ఎందుకనో సెట్ అవ్వట్లేదు. సో అన్నీ ఏంటంటే దోశలు చేసుకోవడానికి, ఇడ్లీ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇండక్షన్వి తీసుకోవాలి. అండ్ గ్యాస్ రేట్లు కూడా చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, తగ్గట్లేదు. అండ్ న్యూ కనెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు అన్నమాట. మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీని మీదేమో. అందుకని దాంట్లో కర్రీ తీసేసి ఇప్పుడు దీంట్లో ఇది వేయించాలని ఇలా చేస్తున్నా. ఇదైతే హీట్ అయింది. నేను చపాతీ చేసుకున్న చపాతీ ఉంది కదా, చపాతీ వేస్తున్నా. నేను ఎప్పుడు ఇట్లా బాండీలో చపాతీ కాలుస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ ఎప్పుడు మనకి ఒకే అనుకూలంగా రావు కదా. సో ఇంకా అట్లా మారుతూ కాలం బట్టి మనం కూడా ఇంకా మారిపోతూ ఉండాలని నేను నేర్చుకుంటున్నా. ఇప్పుడిప్పుడే కొన్ని లెసన్స్. మనకి ఎప్పుడు గ్యాస్ ప్రాబ్లం రాలేదు, వాటర్ ప్రాబ్లం రాలేదు. అలాంటిది ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తున్నాయి. సో మనకి వెరీ సూన్ గాడ్ కూడా వచ్చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అట్లా ఉన్నాయన్నమాట. సో నేను ఇట్లా తిప్పుతూ వీటిని ఏంటంటే 2 వైపులా కాల్చేస్తాను. సో ఇది కాల్చిన తర్వాత ఎలా వచ్చిందనేది నేను మళ్ళీ టచ్లోకి వస్తాను. చిన్నోడు ఏడ్ చేస్తున్నాడు, నిద్రకు వచ్చేసాడు వాడు. ఇంకా వెళ్ళి చూసారు ఎలా అరుస్తున్నాడు వాడు. నేను పలకట్లేదు, ఎత్తుకోవట్లేదు. ఇప్పుడు వాడిని ఎత్తుకోవాలి, వాడిని ప్యాంపర్ చేయాలి, వాడికి మిల్క్ ఇవ్వడానికి కాబట్టి. సో నేను మళ్ళీ టచ్లోకి వస్తాను గాయస్. చూస్తున్నారు కదా, ఇలా అయితే చపాతీలు కాలుస్తున్నాను నేను. సో ఇదేంటంటే దీనికి ఆపోజిట్ ఇప్పుడు ఇంత డిస్టెన్స్లో చపాతీని చేసి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అవి సైడ్స్ హార్డ్గా అయిపోయినాయి. మంచిగా చేసిన చపాతీ ఎదుగుని చూసారా, ఇట్లా విరిగిపోయింది అనమాట. సో నెక్స్ట్ టైం ఏంటంటే యాక్చువల్లీ నేను చపాతీ చేసేది మా ఇంట్లో చాలా నచ్చుతుంది. ఫ్యాన్స్ ఉన్నారు నా చపాతీస్కి. కానీ ఇది చాలా హీట్ వచ్చేస్తుంది ఇట్లా చేసేటప్పుడు. ఆ హీట్ వల్ల ఏంటంటే చపాతీస్ కొంచెం ఇదైపోయింది. చక్కగా మంచిగా రౌండ్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఇట్లా కట్ అయిపోయింది ఒక రకంగా. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా వేసాను కదా, ఇక్కడ సైడ్స్ ఏంటంటే ఇట్లా వెళ్ళిపోయి ఈ సెగకి చపాతీ కట్ అయిపోయింది అన్నమాట. సో ఇంకా మనకి గ్యాస్ ఎప్పుడు ఈ కష్టాలు తగ్గుతాయో అర్థం కావట్లేదు. సో దీని మీద అయితే ఇట్లా కాలుస్తున్నా. సో 2 చపాతీనే ఎనఫ్ చాలు. ఇదేంటి డెలివరీ అయిన వాళ్ళు మంచిగా తినొచ్చు, మంచిగా హెల్దీ డిన్నర్ అని చెప్పొచ్చు, బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా త్వరగా కుట్లు హీల్ అయిపోతాయి. అండ్ మజ్జిగ తీసుకునే ఆప్షనల్ ఏంటంటే మనం ఎక్కువ
వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఖచ్చితంగా అయితే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా, అది నైట్ టైం అయినా డే టైం అయినా సరే, ఫీడింగ్ ఆఫ్టర్ వాటర్ అయితే కంపల్సరిగా కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే మనకి డిహైడ్రేట్ అయిపోకుండా బేబీకి ఏంటంటే ఎప్పుడు మనం ఫీడింగ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. కోకోనట్ వాటర్ తాగండి, సో ప్రాబ్లం ఉండదు. అండ్ మిల్క్ కూడా మంచిగా తీసుకోండి. ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, ఓట్స్ తీసుకోండి, మంచిగా డైజెషన్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, చాలా అయితే చాలా బాగుంటుంది. సో నేను ఏదైతే చేశానో అదే నేను మీతో షేర్ చేస్తున్నా. నేను చేసుకున్న ప్రతిదీ ఇప్పుడు నేను చపాతీ కూడా నేను డెలివరీ టైంలో మంచిగా తీసుకున్నాను, చాలా బాగుండేది అలా తీసుకునేటప్పుడు. సో అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఈ ఓన్లీ 4 చపాతీసే, నేను ఎక్కువ కూడా చేసుకోలేదు. సో మనం ఎక్కువ తిన్నా సరే నైట్ టైం కాబట్టి అరగదు, కాబట్టి 1-2 చాలు, ఎక్కువ అవసరం లేదన్నమాట. ఇట్లా ఆయిల్ చల్లేసుకుంటే ఈ పెనం మీద అండ్ గ్యాస్ ఉంటే చాలా మంచిగా వస్తాయి చపాతీలు. ఈ నాన్ స్టిక్ దాని మీద అసలు వంటలు సరిగ్గా రాకపోయినా అతి కష్టం మీద చేసుకొని తినాల్సి వస్తుంది. అందుకే ఆ కష్టం మీతో కూడా నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా బోత్ సైడ్స్ మనం కాల్చుకొని మనం చేసిన మంచిగా బంగాళదుంప గ్రేవీ కర్రీతో, అంటే అల్లం వెల్లుల్లి వేయటం వల్ల ఏంటంటే మసాలా యాడ్ అవుతుంది కాబట్టి మనం ఆ టైంలో ఎక్కువ మసాలా కానీ కారం కానీ తినకూడదు కాబట్టి చాలా తక్కువ కారం వేసుకొని మనం ఫుడ్ తీసుకోవాలి. అందుకనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమి వేయలేదు. బాలింతలు తినాలి కదా, అవన్నీ వేయడం వల్ల నేనంటే కొంచెం బేబీ బ్రెస్ట్ ఫీడింగ్కి అనీజీ ఫీల్ అవుతాము. అందుకని ఇది ఇంక ఇట్లా బోత్ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మంచిగా గ్రేవీ వేసేసుకొని ఒకటి ఆనియన్ దగ్గర పెట్టుకొని తినేసామంటే ఆ రన్స్ ఇంకా నిద్రపోవచ్చు, చాలా బాగుంటుంది. సో నా ఛానల్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో అండ్ న్యూగా చూసే వాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యూజ్ చేయండి. బెల్ ఐకాన్ యూజ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను ఏంటి పోస్ట్ చేసినా సరే అది కిడ్స్కి కానీ బాలింతలకు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుందని నేను వీడియోస్ షేర్ చేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మంచిగా క్లారిటీ ఇస్తాను. అండ్ వీడియోస్ రూపంలో మీకు నేను ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటాను. మీకేం డౌట్స్ ఉన్నా సరే నన్ను మీ సొంత మనుషులాగా అనుకొని నాకు కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ చేసుకొని తినాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది, కిడ్స్ విషయంలో ఎలా కేర్ఫుల్గా ఉండాలనేది నేను కంటిన్యూ వ్లాగ్లో చెప్తాను. సో తప్పకుండా అయితే నా ఛానల్ కంటిన్యూగా వాచ్ చేయండి. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము త్వరగా లైవ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అండ్ మీరు సబ్స్క్రైబ్ ఎక్కువ చేసుకోవడం వల్ల మా ఛానల్ కూడా చాలా గ్రోత్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంకా ఇట్లాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. అండ్ ఇది ఏంటంటే మనం కర్రీతో తినేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూసారా, ఇదే కర్రీ, చక్కగా చపాతీ బంగాళదుంప కర్రీ, ఒక ఆనియన్ పెట్టుకొని హ్యాపీగా తినేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.